చెట్ట శంతన మహారాజు గారు సమాధానం చెప్తున్నారు. చెప్తూ ఆయన కొడుకుతో అన్న మొట్టమొదటి మాట ఏది అంటే, వినవయ్యా, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపయని ధర్మములన్ విని నీకు తోడు పుత్రులననగా పడయంగ నిష్టమైనది నాకున్. శంతన మహారాజు గారు చెప్తున్నటువంటి జవాబు విని మీరు ఆయన యొక్క శీలవైభవాన్ని నిర్ణయించడంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి. ఎందుచేత అంటే సన్నివేశం అంత సున్నితమైనటువంటిది. అసలు నిజానికి తండ్రి కొడుక్కి పెళ్లి చేయవలసినటువంటి స్థితి. దేవవ్రతునకు యవరాజ్య పట్టాభిషేకం చేసి ఉన్నాడు. కానీ ఆయన సత్యవతీదేవి యందు అనురక్తుడై ఆమెను వివాహం చేసుకుని ఆమె వలన సంతానమును పొందాలని అపేక్షించాడు. తండ్రి గారు దేని వలన చిన్నపుచ్చుకుని ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి తన ఊహకి అందినటువంటి కారణాలను ప్రతిపాదిస్తూ దేవవ్రతుడు తండ్రిని ప్రశ్న చేశాడు. అప్పుడు తండ్రి కొడుకుకి జవాబు చెప్పాలి. అది అంత తేలికైన విషయం కాదు. కానీ శంతన మహారాజు గారు చెప్తున్న దాంట్లో కించిత్ కూడా అబద్ధం లేదు. ఆయన దేని కొరకు ఆలోచించవలసి వచ్చింది అంటే, ఇంత గంభీరమైన విషయాన్ని కొడుకుతో ఎలా ప్రతిపాదన చెయ్యాలి అన్నదాని గురించి ఆలోచించాడు. ఆలోచించి ఒక మాట చెప్తున్నాడు. వినవయ్యా, ఓ దేవవ్రతుడా విను, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపయని ధర్మములన్ విని. ధర్మశాస్త్రములు చెప్తున్నటువంటి మాట ఏది అంటే, ఒక్క కొడుకు ఉండడం, కొడుకులు లేకపోవడం రెండు ఇంచుమించు సమానమైనటువంటి విశేషాలు అని నేను ధర్మశాస్త్రముల వలన విన్నాను. అందున ఇది ప్రత్యేకించి క్షత్రియులకు, అంటే ఆ కాలంలో రాజ్య పరిపాలన చేసినటువంటి వారికి మరీ అన్వయం. కాబట్టి నీకు తోడు పుత్రులననగా పడయంగ ఇష్టమైనది నాకున్. ఒక్క కొడుకే ఉండడం, అసలు కొడుకులు లేకపోవడం ఇంచుమించు సమానమే అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి నీవు నాకు ఒక్కడివే కుమారుడవు. గంగాదేవి వలన 80 కుమారులను నేను పొందినప్పటికీ అందులో జీవించి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే. 7 వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ ఒక్కడివే ఉండడం నాకు కుమారులు లేకపోవడంతో సమానం. ఎందుచేత ఏదైనా జరగరానిది జరిగితే క్షత్రియుల జీవితానికి భద్రత ఎక్కడుంటుంది? ఆ రోజుల్లో ఏదో ఆపద వస్తుంది, ఏదో యుద్ధం వస్తుంది, ఎవరో శత్రువు వస్తాడు, వెంటనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు. అభిమన్యుడంత గొప్పవాడు, ఉంచుకోగలిగాడా? కాబట్టి ఏం చెప్పగలం? ఎటు తిరిగి ఎటు జరిగినా వంశాంకురము లేకుండా పోతుంది. అందుకని నీకు తోడుగా కొంతమంది కుమారుల్ని పొందాలి అని నేను అనుకుంటున్నాను. ఇది వినడానికి అమంగళకరంగా ఉన్న ఒక పరమ సత్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. అంతవరకు నిజం. ఎందుచేత అంటే అంగీకరించగలిగినటువంటి హృదయం అవసరం తప్ప సత్యము అన్ని వేళలా మధురంగా ఉండాలి అని నియమం ఉండదు. నేను అన్న మాట పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. సత్యము అన్ని వేళలా మధురంగా ఉంటుంది అని చెప్పడం కష్టం. ప్రయత్నం చేస్తే అప్రియమైన సత్యాన్ని మధురంగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యొచ్చేమో, కానీ అది జీర్ణం చేసుకోవడానికి మధురంగా ఉంటుందని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ అప్రియమైనప్పటికీ కూడా ఇది సత్యము అని అంగీకరించగలిగినటువంటి మంచి మనసున్నవారైతే అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే అలా ధైర్యం చేసి అవతల వారికి అప్రియంగా అనిపించిన సత్యాన్నే మాట్లాడగలిగిన వాడు, తనకి వినడానికి కొంచెం అప్రియంగా అనిపించినా ఈ మాట్లాడుతున్నబడుతున్నది పరమసత్యం, ఇటువంటి సత్యాన్ని అంగీకరించి నేను జీవితాన్ని దిద్దుకుంటే వృద్ధిలోకి వస్తాననేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి కలిగినవాడు వక్తా శ్రోతలుగా ఎక్కడ కలుసుకుంటారో అది ఒక మహాక్షేత్రము, తీర్థమై వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వాళ్ళిద్దరికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఎందరికో అటువంటి సందర్భాలలో ఉపకరించేవి అవుతాయి.